అండి వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అయితే అలంకరించి పూజిస్తారు. సో ఫస్ట్గా అయితే బాల త్రిపుర సుందరి దేవిగా అయితే పూజిస్తారు. అలాగే రెండో రోజు గాయత్రీ దేవిగా అయితే పూజిస్తారండి. అలాగే మూడో రోజు అన్నపూర్ణ దేవిగా అయితే పూజిస్తారండి. అలాగే నాలుగోది కాంతాయిని దేవిగా అయితే పూజిస్తారండి. ఐదో అమ్మవారు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి దేవిగా అయితే పూజిస్తారండి. ఇంకా ఆరో అమ్మవారు వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అయితే పూజిస్తారు. ఇంకా ఏడో అమ్మవారు వచ్చేసి మహాచండీ అవతారంలో అయితే పూజిస్తారు. అలాగే ఎనిమిదో అవతారం వచ్చేసి సరస్వతి దేవిగా అయితే పూజిస్తారండి. అలాగే తొమ్మిదో అవతారం వచ్చేసి దుర్గాదేవిగా అయితే పూజిస్తారండి. 10వ అవతారం వచ్చేసి శ్రీ మహిషాసుర వర్ధిని అమ్మవారిగా పూజిస్తారు. 11వ అమ్మవారు వచ్చేసి రాజరాజేశ్వరి దేవిగా అయితే పూజిస్తారండి. చూశారు కదా, ఈ నవరాత్రుల 11 రోజులు 11 అమ్మవారుల దర్శనం అయితే మనకి ఇచ్చారు. అలాగే అమ్మవార్ల పేర్లతో సహా అయితే మీకు ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.